ఫ్రెండ్స్, మీరు తమ్మనైల్ చూసే ఉంటారు. విజయవాడ మొఘల్ రాజపురం ఏరియాలో పుష్ప హోటల్ సెంటర్ ఫేమస్, మీ అందరికీ తెలుసు. పుష్ప హోటల్లో 1991లో తెల్లవారుజామున 5 గంటలకి, ఉదయం 5 గంటలకి ఒక సంఘటన, సెన్సేషనల్ సంఘటన జరిగింది. అది ఒక వార్త అయింది. ఏంటి వార్త అంటే, పుష్ప హోటల్లో ఉదయం 5 గంటలకి పీపుల్స్ వార్ పార్టీ నక్సలైట్లు 5గురు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ని కాల్చి చంపి వెళ్ళిపోయారు. ఇది వార్త. అయితే నేను ఈ వీడియోలో ఈ సంఘటన తాలూకు కంప్లీట్ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఎందుకనంటే ఈ సంఘటనలో ఇక్కడికి వచ్చిన అంటే పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కమిటీ ఈ ఇంటెలిజెన్స్ ఎస్ఐని ఎన్హిలేట్ చేయమని చెప్పి సర్కార్ జిల్లాల రీజనల్ కమిటీకి ఆర్డర్ పాస్ చేసి, ఈ సర్కార్ జిల్లాల రీజనల్ కమిటీ ఒక 5గురితోటి ఒక యాక్షన్ టీమ్ని సెలెక్ట్ చేసి వాళ్ళని విజయవాడ పంపించడం జరిగింది 1991లో. వీళ్ళు విజయవాడ టౌన్లో అడుగుపెట్టే నాటికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాక్చువల్గా ఇమానియల్ రాజు వీళ్ళకి ఎలా ఉంటాడో తెలియదు, ఎవరు చూడలేదు. ఒకటి, అతని అడ్రస్ తెలియదు. 2, ఇప్పుడు అడ్రస్ కనుక్కోవాలి, ఇతన్ని ట్రేస్ చేయాలి. ఎలా? అయితే వీళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, ఒకటి, ఇతను తాలూకు కొన్ని ఆనవాళ్ళు, అంటే ఇతను 55 సంవత్సరాల వయసు ఉంటుంది, వెనక్కి దువ్వుతాడు, మీసాలు ఉండవు, నల్లగా ఉంటాడు. ఇది అతని తాలూకు డీటెయిల్స్. ఇంకొకటి, ఇతను పుష్ప హోటల్ ఎదురు సందులో ఉంటాడు అనేది ఇంకొకటి. మరొక అంశం ఏంటంటే, వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఇతనుకి సొంతగా పిల్లలు లేరు, అందుకే ఇతను ఒక అమ్మాయిని దత్తు తీసుకొని పెంచుకున్నాడు. అమ్మాయి పెరిగి పెద్ద అయింది, చదువుకుంది, లాయర్గా సెటిల్ అయింది, లా చేస్తుంది, పెళ్లి కాలేదు. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంది. ఇంతకు మించి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వీళ్ళు ట్రేస్ చేయాలి. ఎలా ట్రేస్ చేశారు, వీళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటి, ఈ వివరాలన్నీ నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. వీళ్ళు అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి పద్ధతి, 2 పద్ధతులను ఎన్నుకున్నారు వీళ్ళు ట్రేస్ చేయటానికి. ఒకటి, లోకల్గా ఉండేటువంటి ఈ పార్టీ అభిమానులు, లేదంటే పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి యువకులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ట్రేస్ చేయాలనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, వీళ్ళే సొంతగా రెక్కీ నిర్వహించి అడ్రస్ని, టార్గెట్ని ట్రేస్ చేయటం. ఈ 2 పద్ధతుల్లో వీళ్ళు మూవ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఫస్ట్గా మొఘల్ రాజపురంలో ఉంటున్నటువంటి పార్టీ అభిమానుల్లో, లేదంటే పార్టీ యాక్టివిస్టుల్లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని, సమ్ ఎక్స్ అనుకుందాం, ఆ ఎక్స్ని కలవటం జరిగింది. కలిసి ఇతను పోలీస్ ఆఫీసర్ అన్న విషయం అతనికి చెప్పకూడదు అనుకున్నారు. అతనికి ఏం చెప్పారు, ఇమానియల్ రాజు అనేటువంటి ఒక వ్యక్తి పుష్ప హోటల్ ఎదురు సందులో ఉంటున్నాడు, అతని అడ్రస్ కావాలి మనకి, అతనితో పని ఉంది మనకి, అతను వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, అతని తాలూకు ఇన్ఫర్మేషన్ కావాలి, నువ్వు మాకు ఆ ఇన్ఫర్మేషన్ తీసిపెట్టు అని చెప్పి వచ్చి, అలా చెప్పి వచ్చిన తర్వాత వీళ్ళు సొంత ప్రయత్నం ఒకటి, రెక్కి పుష్ప హోటల్ దగ్గర వీళ్ళు ఆ ఎదురు సందులో వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు. ఇదొక అంశం. ఈ 2 పనులు ఇలా సాగుతూ ఉండగా గుంటూరు టౌన్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అది, అంటే అప్పుడు 91 ప్రాంతంలో పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలంగా ఉంది, నల్లమలలో ఇంకా స్ట్రాంగ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నక్సల్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. అట్లా ఉద్యమం తీవ్రంగా నిర్బంధాన్ని ఎదుర్కొంటూ నడుస్తున్న టైం అది.
ఆ టైంలో గుంటూరు టౌన్లో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసే ఒక సిఓని అరెస్ట్ చేశారు. ఈ సిఓని అరెస్ట్ చేసిన తర్వాత ఈ టీంలో నుంచి ఈ సర్కారు జిల్లాలు బాధ్యతలు చూసే వ్యక్తి అతను గుంటూరు వెళ్ళటం జరిగింది. గుంటూరు వెళ్ళినప్పుడు ఎవరైతే అరెస్ట్ కాబడ్డాడో గుంటూరు టౌన్లో సిఓ, అతని తాలూకు సొంత అన్నయ్య, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను ఇతన్ని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఇలా మా తమ్ముడిని అరెస్ట్ చేశారు కదన్నా, అతన్ని రిలీజ్ చేసుకోవటానికి ఏదన్నా అవకాశం ఉందా అని మాట్లాడే క్రమంలో అతను ఒక ప్రపోజల్ ఏం పెట్టాడంటే, ఎవరినైనా కిడ్నాప్ చేస్తే మనోడిని రిలీజ్ చేస్తారా అని అడిగాడు. అంత అవసరం లేదులే, ఎందుకంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనోడు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తే, కాదన్నా నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు విజయవాడలో పుష్ప హోటల్ దగ్గర, అతని పేరు ఇమానియల్ రాజు, అతన్ని కిడ్నాప్ చేస్తే ఇతన్ని వదిలిపెడతారా అని అడిగాడు. అతను నీకు ఎలా తెలుసు అని అడిగితే, అతను చాలాసార్లు నన్ను కలిశాడు, కలిసి మీ తమ్ముడు మన కులం కాబట్టి చెబుతున్నా, మీ తమ్ముడు మీద కనపడితే కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి, అనవసరంగా ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి, కనుక మీ తమ్ముడిని అవకాశం ఉంటే పిలిపించు, నేను మాట్లాడతాను, అతన్ని సరెండర్ చేపిద్దాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటేయటానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను అని ఇమానియల్ రాజు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీతో అన్నట్టుగా, నా ఇల్లు అడ్రస్ పలానా చోట అని చెప్పి ఇతనికి చెప్పటం, మీ తమ్ముడు కానీ కాంటాక్ట్లోకి వస్తే నన్ను కలవమని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇతని పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎదుకుతున్నటువంటి తీగ కాలుకు తగిలినట్లుగా ఈ సంఘటన మనకి వీళ్ళకి అనుకూలంగా వచ్చింది. కనుక వీళ్ళు ఏం చేశారు, సరే యాంగ్జైటీ ప్రదర్శించకుండా, సరే అవకాశం ఉంటే ఆ పని చేద్దాం, నేను అడుగుతాను అడ్రస్, అడిగినప్పుడు చెబుదు కానీ ఎవరితో మాట్లాడబాక, ఈ విషయం మనసులో పెట్టుకో, అవకాశం ఉంటే అలా చేద్దాం అని చెప్పి ఇతను చెప్పేసి విజయవాడ రావటం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత సరే మిగతా టీంతో ఈ విషయాన్ని డిస్కస్ చేసి, ఈ లోపల మొఘల్ రాజుపురంలో ఒక అతనికి చెప్పారు కదా సమ్ ఎక్స్కి అడ్రస్ ట్రేస్ చేయమని, ఇక అడ్రస్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇతన్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు రిస్క్లోకి, ఇతన్ని వద్దు అని చెప్పాలని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి కలవటం జరిగింది. అప్పటికి ఇంకా అతను అడ్రస్ ట్రేస్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా అతన్ని మనం కలవటం లేదు, అతను మనకేం ఉపయోగపడ్డు కాబట్టి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాం, కనుక మనకి అతని అడ్రస్ అవసరం లేదు, మీరేమి ప్రయత్నం చేయకండి అని అతనికి చెప్పడం జరిగింది, చెప్పి రావటం జరిగింది. కానీ అతనేం ఫీల్ అయ్యాడు, నేను పార్టీ నాకు ఒక పని ఒప్పు చెప్తే నేను సకాలంలో చేయలేకపోయా, పార్టీ దృష్టిలో నన్ను ఏమనుకుంటుంది, నన్ను తక్కువగా చూసే అవకాశం ఉంది కదా, కనుక అడ్రస్సే కదా ట్రేస్ చేద్దాం, మొన్న చేయాల్సింది మనం చేయలేదు అని చెప్పి ఒక ఇద్దరు చిన్న కుర్రవాళ్ళని పిలిచి, అరే పుష్ప హోటల్ ఎదురు సందులో ఏదైనా ఒక సందులోకి వెళ్ళి ఇమానియల్ రాజు అని ఒక అతను ఉంటాడు, అతను ఎక్కడా, అతని అడ్రస్ ఎక్కడ, అతని ఇల్లు ఎక్కడ కనుక్కొని నాకు వచ్చి చెప్పండి అని చెప్పాడు. ఈ ఏం చేశాడంటే ఇద్దరు యువకుల్ని ఆ సందులోకి పంపించాడు. వాళ్ళు డైరెక్ట్గా ఆ సందులోకి వెళ్ళారు. చివరిలో ఆయన ఉదయం పూట ఆయన గెడ్డం చేసుకుంటూ ఉన్నాడు ఇమానియల్ రాజు. ఈ ఇద్దరు కుర్రోళ్ళు వెళ్ళి, ఇక్కడ ఇమానియల్ రాజు ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఎవరిని? ఇమానియల్ రాజునే అడిగారు. మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడిగాడు. పలానా ఆయన పంపించాడు అన్నాడు. వెంటనే నేను కోపం వచ్చింది, ఎందుకంటే అతను నక్సలైట్ సానుభూతిపరుడు అని ఇతనికి తెలుసు. కనుక రేయ్ ఎవర్రా మీరు, రండి నా కొడకల్లారా, వాడికి చెప్పు, వాడికి మీకు తాట తీస్తానేమనుకున్నారో ఇమానియల్ పేరు చెప్తే అనగానే ఒక అతను పారిపోయాడు, ఒక పిల్లడు దొరికాడు, వాడిని 2 దెబ్బలేసి పంపించేశాడు. ఈ సంఘటన జరిగింది. ఈ జరిగిన సంఘటన కూడా అతను వీళ్ళ దృష్టికి తీసుకురావటం జరిగింది. అప్పుడు వీళ్ళు, నీకు ఏదైతే వద్దని చెప్పామో నువ్వు వచ్చేసావు, కరెక్ట్ కాదు కదా, కనుక పరిస్థితులు బాగాలేవు, నువ్వు కానీ ఆ ఇద్దరు కుర్రవాళ్ళు కానీ ఇంటికాడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి కొన్నాళ్ళు మేము చెప్పిన దాకా ఉండద్దు అని చెప్పేసి వాళ్ళని పంపించేశారు. ఇప్పుడు
రెండో అంశం ఏంటి, వీళ్ళు సొంతగా ట్రేస్ చేస్తున్నారు కదా, అదేంటంటే వీళ్ళు ఎన్నుకున్నటువంటి పద్ధతి విజయవాడ సిటీలో ఎవరికైనా పాలు కావాలి, పాల కోసం ఇంట్లో మగపిల్లలు ఎవరు లేరు, ఉంది ఆడపిల్ల, కాబట్టి ఉదయం పూట రాదు. కనుక ఇతనే ఉదయాన్నే పాల కోసం వచ్చే అవకాశం ఉంది అని ఉదయం 6 గంటలకే వీళ్ళు మొదటి రోజు పుష్ప హోటల్ దగ్గర కాపు వేశారు. కాపు వేసి తిరుగుతూ ఉండగా ఆ సందులో నుంచి ఎవరూ బయటికి రాలేదు. తిరిగి ఆ సందులోకి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతను ఎవరు వెళ్ళలేదు. ఇది గమనించిన తర్వాత ఒకరోజు తర్వాత మొదటి రోజు వీళ్ళకి ఎవరు ఆ సందులో నుంచి రావటం కానీ వెళ్ళటం కానీ జరగలేదు. కాబట్టి రెండో రోజు ఏం చేశారు, 5:30కే వెళ్ళారు. ఒక అరగంట ముందు లేచి వెళ్ళి మళ్ళీ రెక్కి నిర్వహించారు. 5:30కి వెళ్ళిన ఒక అరగంట రెక్కి నిర్వహించి వచ్చేసారు. ఈ అరగంటలో ఆ సందులోకి ఎవరు వెళ్ళలేదు, ఎవరు రాలేదు. ఈసారి మూడో రోజు 5 గంటలకే వెళ్ళారు. 5 గంటలకే వెళ్ళి అక్కడ కాపలా వేస్తే ఆ సందులో నుంచి ఆ రోజు కూడా ఎవరు రాలేదు, ఎవరు పోలేదు. ఇది మూడో రోజు జరిగింది. అయితే ఈ 3 రోజులు వీళ్ళు ఒక సన్నివేశాన్ని వీళ్ళ దృష్టిలో పడింది. ఏంటంటే అది ఈ పుష్ప హోటల్లో ఈ రెక్కి నిర్వహించే క్రమంలో అక్కడికి వెళ్ళి టీ తాగి వచ్చేసేవాళ్ళు. వీళ్ళు ఈ టీ తాగటానికి వెళ్ళినప్పుడు పుష్ప హోటల్ లోపల ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అతను ఎవరైతే వీళ్ళు ఎతుకుతున్నారో అదే పోలికలు ఉన్నటువంటి వ్యక్తి, 55 సంవత్సరాల వయసు ఉంటుంది, నల్లగా ఉన్నాడు, మీసాలు లేవు, వెనక్కి క్రాప్ దువ్వుకొని ఉన్నాడు, అక్కడ టీ తాగి పేపర్ చదువుతూ ఉన్నాడు. 3 రోజులు అక్కడే ఉన్నాడు. అయితే మూడో రోజు ఇతనితో పాటు ఇంకొక అతను రిటైర్డ్ టీచర్ ఒక అతను కూర్చొని ఉన్నాడు. వీళ్ళు టీ తాగుతూ అదే బెంచి పక్కన కూర్చోవటం వల్ల వాళ్ళ మాటలని వీళ్ళు ట్రేస్ చేయటం జరిగింది. ఏమనుకుంటున్నారంటే అతను మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. వీళ్ళకి అవసరమైన మాటలు ఏంటంటే, కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, త్వరలో ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్దాం అనుకుంటున్నా. ఈ 2 మాటలు వాళ్ళ సంభాషణలో నుంచి వీళ్ళకి తగిలినటువంటి మాట. ఈ విషయం మీద డిస్కషన్ జరిగినప్పుడు ఇతనే ఇమానియల్ రాజు అని డిసైడ్ చేశారు. అయితే కొంతమంది కాకపోతే అనే డౌట్ ఉంది. అయితే ఇంకో 4వ రోజు కూడా ఈసారి అరగంట ముందు వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. లాస్ట్ రోజు ఇంకా 4వ రోజు తప్ప ఇంకా ఎక్కువ రోజులు ఉండద్దు, ఎందుకంటే అతను ఖాళీ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, మనకు దొరకకుండా వెళ్ళే అవకాశం ఉంది. సమ్ ఎక్స్ డిస్టర్బ్ చేశాడు కదా, ఆ డిస్టర్బెన్స్ కూడా ఆయన మీద పనిచేసే అవకాశం ఉంది. కనుక 4వ రోజు చూసుకొని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి 4వ రోజు 4:30కే వెళ్ళారు. 4:30కే వెళ్ళి అక్కడ కాపలా వేశారు. కాపలా వేస్తే ఆ సందులో నుంచి ఎవరు రాలేదు. కానీ ఇంకప్పటికి పుష్ప హోటల్ తెరవలేదు. పుష్ప హోటల్కి ఇంకొంచెం పై ఎత్తున సెంటర్లో ఈయన హోటల్ దగ్గర టీ తాగుతూ పేపర్ కొనుక్కొని టీ తాగి వచ్చి పుష్ప హోటల్ తలుపు తట్టి వాళ్ళని నిద్ర లేపి లోపలికి వెళ్ళి ఎప్పుడూ కూర్చునే ప్లేస్లోనే అతను కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి టీ ఆర్డర్ చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు, ఇప్పుడల్లా లేచి మళ్ళీ ఆ సందులోకి వెళ్ళాడు అంటే చాలా టైం పడుతుంది, కాబట్టి ఇక లేట్ చేయటం ఇతనే అని కన్ఫర్మ్ చేసుకొని, అయితే ఆ సందులో నుంచి రావటం వీళ్ళు వెళ్ళేసరికే అతను సెంటర్లో ఉన్నాడు. కనుక డిసైడ్ అయిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే విజయవాడ పక్కనే ఉన్నటువంటి కొండపల్లి, ఈ టీం అంతా అక్కడికి వెళ్ళి, కొండపల్లి అంటే కొంచెం చెట్లు అడవి కొండ ఉంటుంది, పర్యాటక కేంద్రం, ఆ చెట్లలో కొండ మీద కూర్చొని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎన్ని గంటలకి వెళ్దాం అని వీళ్ళు మాట్లాడుకొని ఉదయాన్నే 4:30కే 5 గంటలకల్లా వెళ్ళిపోవాలి, 4:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ 5గురిలో 3 బయట ఉండాలి, 2 ప్రధానంగా బయటే ఉండాలి. అంటే బయట ఎవరైనా రాకుండా జనాన్ని అడ్డుకోవటం కోసం 2 డిఫెన్స్ స్క్వాడ్ అంటారు, 2ని డిఫెన్స్ స్క్వాడ్ అంటున్నారు. ఒక 2 లోపలికి వెళ్ళాలి, వీళ్ళు అటాక్ చేసి అతని మీద దాడి చేసి
భర్తను చంపేయాలి. ఇంకొక వ్యక్తి అతను బయట అవసరమైతే బయట ఉంటాడు, లేదా లోపల అవసరమైతే లోపలికి వస్తాడు. ఈ విధంగా అనుకొని ఈ 5గురు పని విధానం డిసైడ్ చేసుకొని వీళ్ళు రావటం జరిగింది. ఉదయాన్నే 4 గంటలకే వీళ్ళు లేచి 4:30 కల్లా బయలుదేరి 5 గంటలకల్లా వీళ్ళు పుష్ప హోటల్ సెంటర్కి చేరటం జరిగింది. వీళ్ళు అనుకున్నట్టే యథాప్రకారం రోజు కూర్చునేటువంటి కుర్చీలోనే ఆయన రోజు కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు. ఈ పేపర్ చదువుతూ ఉన్న వ్యక్తి టేబుల్ అంటే ఒక పుష్ప హోటల్లో 2 వరుసలు ఉంటాయి, 2 వరుసల టేబుల్లు ఉంటాయి. టేబుల్కి అటు 3 కుర్చీలు, ఇటు 3 కుర్చీలు ఉంటాయి. ఈయన చివర ఉన్నటువంటి రైట్ సైడు ఉన్న టేబుల్లో మొదటి కుర్చీలో ఇటు తిరిగి కూర్చుంటాడు. అంటే ఆ చివర ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. ఆ చివర ఉన్న 3 కుర్చీల్లో మొదటి కుర్చీలో కూర్చొని ఇటు పక్క తిరిగి ఉంటాడు. ఈ ఫస్ట్ ఒక అతను లోపలికి వెళ్ళి అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఒకే టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు. ఇంకొక అతను లోపలికి వెళ్ళి ఇతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, కవర్, ప్లాస్టిక్ కవర్లో ఒక పేపరు మడిసి ఆ పేపర్ లోపల పిస్టల్ పెట్టుకొని ఉండటం జరిగింది. ఇతను లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే ఆ ఇమానియల్ రాజు కూర్చున్న దగ్గర ఆగి ఎడం పక్క ఉన్న టేబుల్ మీద ఆ సంచి వేసి ఆ సంచిలోకి చేయి పెట్టి ఆ పిస్టల్ని తీసి ఒక్కసారి ఇటు పక్కకి తిరగగానే ఈయనకి పాయింట్ బ్లాంక్ అంటే దగ్గరగా పెట్టి అని, కాబట్టి ఇటు తిరిగి ఇతనికి డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్ పెట్టి తప్పని కాల్చడం. ఈయన కాల్చిన వెంటనే అట్లానే పక్కన ఉన్న కుర్చీ మీదకి అతను వాలి పడిపోవటం, ఈ కుర్చీలు వేసిపోవటం, ఈ పిస్టల్ సౌండు, ఈ కుర్చీ సౌండు పెద్ద పెద్దగా రావటంతో ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి కౌంటర్లో ఉన్నతను, టీ చేసేటువంటి మాస్టర్ వీళ్ళందరూ కంగారు పడ్డారు. వీళ్ళు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఏదో అడావిడి జరుగుతుందని చెప్పి ఆ బళ్ళ మీద వెళ్ళే వాళ్ళు ఆగితే వాళ్ళని ఆగద్దు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి వెపన్స్ చూపించేసరికి వాళ్ళు కూడా ఎటోళ్ళు వెళ్ళిపోవటం, వీళ్ళు బయటికి వెళ్ళి సైకిళ్ళ మీద వచ్చారు. వీళ్ళు సైకిల్ వేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్, అసలు ఎందుకు అతన్ని వచ్చింది, ఎందుకు చంపవలసి వచ్చింది? ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో అతన్ని కాల్చటానికి ప్రధానమైన కారణం ఏంటో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, అవసరం లేదు అని. లేదు, ఆసక్తి ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను వెంటనే ఆ వీడియో కూడా ఎందుకు అటువంటి నిర్ణయం చేయవలసి వచ్చింది, ఆ ముందు జరిగిన సంఘటనలు ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.